హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి కడుపులో ఉన్న బిడ్డ మీద విహారీ చేయి పెట్టడంతో విహారీ స్పృహలోకి వస్తాడు. దేవుడా, విహారీ గారిని బ్రతికించావా? విహారీ గారికి చాలా బ్లడ్ లాస్ అవుతుంది, వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని లక్ష్మి మనసులో అనుకొని అటు ఇటు చూస్తూ ఉంటుంది. అక్కడ ఒక తోపుడు బండి కనిపిస్తుంది. వెంటనే ఆ తోపుడు బండి తీసుకొచ్చి విహారీని ఆ తోపుడు బండి మీద పడుకోబెట్టి నెట్టుకుంటూ హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటుంది. దేవుడా, విహారీ గారికి ఏం కాకూడదు, విహారీ గారు చీమకు కూడా హాని తలపెట్టలేదు, అలాంటి విహారీ గారు ఎప్పుడు క్షేమంగా ఉండాలి, ఆయన క్షేమంగా ఉంటేనే 10 మంది క్షేమంగా ఉంటారు అని లక్ష్మి మనసులో అనుకుంటూ విహారీని నెట్టుకుంటూ తోపుడు బండి మీద హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు రౌడీలు అంబిక సుభాష్ల దగ్గరకు వెళ్తారు. పని ఫినిష్ అయిందా అని సుభాష్ అడుగుతూ ఉంటాడు. వాడి పొట్టలో 4 కత్తిపోట్లు దిగాయి, వాడు ఈ పాటికే చచ్చుంటాడు అని రౌడీలు చెప్తూ ఉంటారు. చచ్చుండటం ఏంటి, చచ్చాడని కన్ఫర్మ్ చేసుకోలేదా అని సుభాష్ అడుగుతూ ఉంటాడు. వాడిని కత్తితో పొడిచిన తరువాత వర్షం పడుతుంటే చీకట్లో వాడు ఎటో వెళ్ళిపోయాడు, వాడు చచ్చే ఉంటాడు బాస్, ఎందుకంటే వాడి కడుపులో దిగినవి మామూలు కత్తులు కాదు, వేట కొడవల్లవి అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. చచ్చు దద్దమ్మల్లారా, ఏ పని కూడా కరెక్ట్గా చేయరా అని అంబిక అంటూ ఉంటుంది. మేడం, అది కాదు, వాడి ప్రాణం పోయే వరకు వాడిని కత్తితో పొడుద్దాం అనుకున్నాం, కానీ వాడు మధ్యలో మమ్మల్ని కొట్టి పారిపోవటానికి ప్రయత్నం చేశాడు. అంతలో వర్షం చీకటి పడిపోవడం వల్ల వాడిని పూర్తిగా చంపలేకపోయాం, కానీ మేము పొడిచిన పోట్లకు వాడు చచ్చే ఉంటాడు మేడం అని రౌడీలు చెప్తూ ఉంటారు. వాడు బ్రతికితే కనుక ఇంత చేసి కూడా ఉపయోగం ఉండదు అని అంబిక అంటూ ఉంటుంది. కన్ఫర్మ్ మేడం, వాడు చస్తాడు అని రౌడీలు చెప్తూ ఉంటారు. సుభాష్, ఏ పని కూడా కరెక్ట్గా చేయవా అని అంబిక ఇరిటేట్ అవుతూ ఉంటే, రే మీరు వెళ్ళండిరా, మీ పేమెంట్ని మీకు పంపిస్తాను అని సుభాష్ చెప్పడంతో సరే బాస్ అని రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంబిక, ఇరిటేట్ అవ్వకు, ఆ విహారీ చస్తాడు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. విహారీ చచ్చాడన్న వార్త నేను వినే వరకు ప్రశాంతంగా ఉండలేవను సుభాష్ అని అంబిక అంటూ ఉంటుంది. ఇక మరోవైపు స్వామీజీ పూజలు చేస్తూ ఉంటారు. యమున కూడా ఆ దేవదేవుణ్ణి స్మరిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి విహారీని తోసుకుంటూ హాస్పిటల్కు తీసుకెళ్ళి డాక్టర్ అని గట్టిగా అరుస్తుంది. దాంతో డాక్టర్ బయటికి వస్తారు. ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. డాక్టర్, రౌడీలు విహారీ గారిని కత్తితో పొడిచారు, చాలా కత్తిపోట్లే దిగాయి, విహారీ గారిని కాపాడండి డాక్టర్ అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఇతన్ని ఐసీలోకి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక విహారీని ఐసీలోకి తీసుకెళ్ళగానే లక్ష్మి కూడా అక్కడే కుర్చీలో స్పృహ కోల్పోతుంది. ఇక లక్ష్మి కాళ్ళ నిండా రక్తం వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న పేషెంట్లు లక్ష్మిని చూసి డాక్టర్ అని పిలవటంతో లేడీ డాక్టర్ పరిగెత్తుకుంటూ వస్తుంది. లక్ష్మిని చూసి వెంటనే ఐసీలోకి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. లక్ష్మిని చూసిన వెంటనే డాక్టర్కి పద్మాక్షి చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. పద్మాక్షి గారు చెప్పింది ఈ అమ్మాయే, వెతుకుతున్న తీగ కాలికి దొరకటం అంటే ఇదే అని డాక్టర్ మనసులో అనుకొని వెంటనే పద్మాక్షికి ఫోన్ చేస్తుంది. డాక్టర్ గారేంటి ఈ సమయంలో ఫోన్ చేస్తున్నారు అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి డాక్టర్ ఇలా ఫోన్ చేశారు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. మీరు చెప్పిన లక్ష్మి మా హాస్పిటల్లోనే ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. లక్ష్మి మీ హాస్పిటల్లో ఉందా అని పద్మాక్షి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును మేడం, 7వ నెల గర్భవతి, వర్షంలో తడుచుకుంటూ హాస్పిటల్కు వచ్చింది, బ్లీడింగ్ కూడా అవుతుంది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడేం చేద్దాం డాక్టర్ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. మీ అమ్మాయికి ఎలాగూ డెలివరీ డేట్ వచ్చిందని చెప్తున్నారు కదా, మీ అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కు వచ్చేసేయండి, ఈలోగా నేను లక్ష్మికి డెలివరీ చేసి బేబీని బయటికి తీస్తాను, లక్ష్మి స్పృహలోకి వచ్చేసరికి ఆ బేబీని తీసుకొచ్చి మీ కూతురు పక్కన పడుకోబెడతాను, లక్ష్మి స్పృహలోకి వచ్చిన తర్వాత మరి తన బేబీ ఏదని అడిగితే ఏం చెప్తారు డాక్టర్ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అది మీరే చెప్పండి పద్మాక్షి గారు అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మి బిడ్డ చచ్చిపోయిందని చెప్పండి అని పద్మాక్షి చెప్తూ ఉంటే, సరే పద్మాక్షి గారు, మీకోసం నేను చాలా పెద్ద రిస్కే చేస్తున్నాను, నాకు తగిన పారితోషికం ఇవ్వాలి అని డాక్టర్ చెప్తూ ఉంటే, మీరు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, మీరు చెప్పింది చెప్పినట్టు చేయండి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అయితే మీ ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా మీ అమ్మాయికి పెయిన్స్ వస్తున్నట్టు వెంటనే హాస్పిటల్కు తీసుకొచ్చి అడ్మిట్ చేయండి, మిగతాదంతా నేను చూసుకుంటాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది.
ఇంకా సరే డాక్టర్ అని చెప్పి పద్మాక్షి ఫోన్ కట్ చేస్తుంది. సహస్ర సహస్ర అని పద్మాక్షి పిలుస్తూ ఉంటే, ఏమైందమ్మా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్ర, నీకు పెయిన్స్ వస్తున్నట్టు యాక్ట్ చేయవే అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఎందుకమ్మా అని సహస్ర అంటూ ఉంటే, సహస్ర నేను చెప్పినట్టు చేయవే అని పద్మాక్షి అంటూ ఉంటే, సరేమ్మా అని సహస్ర అబ్బా నొప్పి అమ్మా నొప్పి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో పద్మాక్షి, సహస్ర ఏమైందే, డెలివరీ పెయిన్స్ వస్తున్నాయా అని అందరూ వినేలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో చారుకేశ, వసుధ పరిగెత్తుకుంటూ సహస్ర దగ్గరకు వస్తారు. ఏమైంది అక్క అని వసుధ అడుగుతూ ఉంటుంది. సహస్రకు డెలివరీ పెయిన్స్ వస్తున్నట్టున్నాయి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్దాం పదక్క అని వసుధ చెప్తూ ఉంటుంది. వసుధ, యమున వదిన కూడా ఇంట్లో లేరు, విహారీ కూడా లేడు, నువ్వు ఇంట్లో ఉండు, పద్మాక్షి వదినకు నేను తోడుగా వెళ్తాను అని చారుకేశ చెప్తూ ఉంటే, అవును వసుధ, మరిది గారిని తీసుకొని వెళ్తాను, ఏదైనా జెంట్స్ అవసరం అయితే కనుక మరిది గారు ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది కదా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే అక్క జాగ్రత్త అని చెప్పి వసుధ చెప్తుంది. మరిది గారు సహస్రను పట్టుకోండి వెళ్దాం అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పద్మాక్షి ఒకవైపు, చారుకేశ ఒకవైపు పట్టుకొని సహస్రను కారు దగ్గరకు తీసుకెళ్తారు. కారులో హాస్పిటల్కు తీసుకెళ్తారు. ఇక మరోవైపు పద్మాక్షితో ఫోన్ మాట్లాడి డాక్టర్ లక్ష్మి రూమ్లోకి వెళ్ళేసరికి లక్ష్మి రూమ్లో వేరే డాక్టర్ ఉంటారు. డాక్టర్ మీరేంటి ఈ రూమ్లో ఉన్నారు, తను నా పేషెంట్ అని చెప్పి పద్మాక్షి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి నా పేషెంట్ మిస్ అయ్యి మీ దగ్గరకు వచ్చినట్టుంది, లక్ష్మికి నేను డెలివరీ చేస్తాను, మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. అది కాదు డాక్టర్, తను నా పేషెంట్ అని పద్మాక్షి తరపు డాక్టర్ చెప్తూ ఉంటుంది. తను నా పేషెంట్, తనకి ఐయుఐ చేసింది కూడా నేనే, నాకు బాగా తన కేసు గురించి తెలుసు, ప్లీజ్ మీరు కాసేపు బయటికి వెళ్ళండి, అమ్మాయికి 7th మంతే, ఇప్పుడే పెయిన్స్ వస్తున్నాయి, చాలా క్రిటికల్ పరిస్థితి, చాలా కేర్ఫుల్గా డెలివరీ చేయాలి, ప్లీజ్ డాక్టర్ బయటికి వెళ్ళండి, డిస్టర్బ్ చేయకండి అని చెప్పి లక్ష్మిని ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ పద్మాక్షి తరపు డాక్టర్ని బయటకు పంపించేస్తుంది. ఇదేంటి ఆఖరి నిమిషంలో ఇలా జరిగింది, అక్కడ పద్మాక్షి గారు వాళ్ళు స్టార్ట్ అయిపోయి ఉంటారు, ఈ సమయంలో ఏం చేయాలి అని చెప్పి పద్మాక్షి తరపు డాక్టర్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మిని చూస్తూ డాక్టర్ గతంలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. లక్ష్మి, అప్పుడు నీ జీవితం బాగుండాలని చెప్పి వేరే అమ్మాయికి ఐవీఎఫ్ చేయమని చెప్పి సహస్ర వాళ్ళు అడిగితే ఆ రోజు నేను ఆ అమ్మాయికి కాకుండా నీకు ఐవీఎఫ్ చేశాను, ఐవీఎఫ్ చేస్తేనైనా నిన్ను వాళ్ళు బాగా చూసుకుంటారనుకున్నాను, కానీ నీకు 7వ నెలలో పెయిన్స్ వస్తున్నాయంటే వాళ్ళు నిన్ను పట్టించుకోలేదు, నిన్ను సరిగా చూసుకోలేదని అర్థమవుతుంది. ఇప్పుడు 7వ నెలలో నీకు డెలివరీ చేసి నీ కడుపులో బిడ్డని నిన్ను జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత నా పైన ఉంది అని చెప్పి డాక్టర్ మనసులో అనుకొని లక్ష్మికి డెలివరీ చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి వాళ్ళు సహస్రని తీసుకొని హాస్పిటల్కు వస్తారు. డాక్టర్ డాక్టర్ అని పద్మాక్షి పిలుస్తూ ఉంటే ఇక డాక్టర్ ఎదురుగా వెళ్ళి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి నా కూతురికి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక సహస్రను ఐసీయూలోకి తీసుకెళ్ళగానే డాక్టర్ బయటకు వచ్చి పద్మాక్షి గారు మీతో మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏంటి డాక్టర్, ఆ లక్ష్మికి డెలివరీ చేసేసారా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. సారీ పద్మాక్షి గారు, ఆఖరి నిమిషంలో ఆ లక్ష్మికి తెలిసిన డాక్టర్ అంట, వేరే ఆవిడ వచ్చి లక్ష్మికి డెలివరీ చేస్తుంది, నేను పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది అని పద్మాక్షి డాక్టర్ చెప్పడంతో పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పుడు మరి ఎలా ఆ లక్ష్మి బిడ్డను నా కూతురు బిడ్డగా ఈ లోకంలోకి తీసుకురావాలనుకున్నాను, ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి పద్మాక్షి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ కాసేపటి తర్వాత బయటికి వస్తుంది. డాక్టర్, పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి పద్మాక్షి వాళ్ళ డాక్టర్ అడుగుతూ ఉంటుంది. షీ ఈజ్ ఆల్ రైట్, తనకి డెలివరీ కూడా చేసేసాను, మగబిడ్డ పుట్టాడు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్ మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను పేషెంట్ని అని చెప్పి పద్మాక్షి డాక్టర్ చెప్తూ ఉంటే లక్ష్మి స్పృహలోకి వచ్చే వరకు, లక్ష్మి చేతిలో తన బిడ్డని పెట్టే వరకు నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని చెప్పి లక్ష్మికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చెప్తూ ఉంటుంది. దాంతో పద్మాక్షి డాక్టర్ ఏం చేయాలో అర్థం కాక షాక్లో ఉంటుంది. ఇక పద్మాక్షి దగ్గరికి వెళ్ళి, పద్మాక్షి గారు మనం ఇంత కష్టపడి కూడా వేస్ట్ అయిపోయింది, లక్ష్మికి డెలివరీ అయింది, మగబిడ్డ పుట్టాడు, హెల్తీగా ఉన్నాడంట అని సహస్రకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ చెప్తూ ఉంటే
మరి ఆ బిడ్డను తీసుకెచ్చేపోయారా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లక్ష్మికి డెలివరీ చేసిన డాక్టర్ లక్ష్మికి బాగా కావాల్సిన ఆవిడంట అని ఇందాకలే చెప్పాను కదా. లక్ష్మి స్పృహలోకి వచ్చే వరకు, లక్ష్మి చేతిలో బిడ్డను పెట్టే వరకు లక్ష్మికి కాపలాగా అక్కడే ఉంటానని చెప్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇలా జరిగిందేంటి, నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అనుకున్నానే అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఐసీలో ఉన్న లక్ష్మిని చాటుగా పద్మాక్షి చూస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ లక్ష్మి పక్కన బిడ్డను పడుకోబెట్టి ఉంచటం కూడా చూస్తూ ఉంటుంది. ఆ బిడ్డను ఎలాగైనా సరే ఎత్తుకొచ్చేయాలి, సహస్ర పక్కన పడుకోబెట్టాలి అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి స్పృహలోకి వస్తూ ఉంటుంది. లక్ష్మి కూడా స్పృహలోకి వస్తుంది. ఇప్పుడు ఆ బిడ్డను ఎలా తీసుకురావాలి అని పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి స్పృహలోకి రాగానే డాక్టర్ని చూసి అంజలి అని అంటూ ఉంటే, అవును అంజలినే అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. అంజలి నువ్వేంటి ఇక్కడ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు పెయిన్స్తో ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావు కదా లక్ష్మి, నీకు డెలివరీ చేసింది నేనే, నీకు పండంటి మగబిడ్డ పుట్టాడు, ఇదిగో తీసుకో అని చెప్పి లక్ష్మి చేతిలో బిడ్డను డాక్టర్ పెడుతూ ఉంటుంది. లక్ష్మి బిడ్డను చూసి అచ్చం విహారీ గారి పోలికే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.